నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం వల్లభనేని వంశీ గారు గతంలో ఏం మాట్లాడారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన టికెట్ ఇవ్వడం వల్ల వంశీ గారు గెలిచారు 2 సార్లు గన్నవరంలో. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు చాలా సూదిగుచ్చినట్టు అనిపించింది. మెయిన్ పాయింట్అవుట్ చేశారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నిన్న మై హోమ్ బుజాలో వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆయన మీద టార్గెట్ ఉంది. దొరకట్లా ఎట్టకేళ్ళకి ఆయన దొరికాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేడం ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసు అనేది వాపస్ తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఆ కేసు వాపస్ తీసుకున్న తర్వాత కూడా అక్కడ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో మా అబ్బాయిని కిడ్నాప్ చేసి మరీ ఇలా చేపించారని వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని అంటారు? అంటే క్లియర్గా కనపడుతుందిగా. ఇప్పుడు ఇందులో ఏది హైడ్ చేయడానికి లేదు. గొడవ జరిగిన మాట వాస్తవం. అతను కంప్యూటర్ ఆపరేటర్ అయింది వాస్తవం. అయితే అతను మళ్ళీ వెళ్ళి ఒక అఫిడవిట్ ఇవ్వటం వాస్తవం. మరి అసలు అతను ఎందుకు కనిపించకుండా పోయాడు ఆ అబ్బాయి? అవును, కనిపించకుండా పోతేనే కదా ఆ అబ్బాయిని వెతకబట్టే కదా అతను ఏం జరిగిందో చెప్పింది. మరి ఇది ఎంత తప్పండి? అవును, మామూలుగా అసలు ఒక బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషనల్ బెయిల్ ఇస్తారు కదా ఇట్లాంటి విషయాల్లో. ఇచ్చినప్పుడు ఏం చెప్తారు? సాక్షులు బెదిరించకూడదు, సాక్ష్యాలను తారుమారు చేయకూడదు, కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు, ఇట్లాంటివన్నీ పెట్టి బెయిల్ ఇస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడించటం, వాళ్ళు కిడ్నాప్ చేయకుండా వేరే వాళ్ళతో కిడ్నాప్ చేయించటం, వాళ్ళేమీ బెదిరించకుండా వేరే వాళ్ళతో బెదిరించడం, ఇట్లా ఆధారాలు దొరకకుండా చేస్తారు. కాకపోతే మనోడు కొంచెం అత్యుత్సాహం ఎక్కువ కదా, అందుకని ఇతని ఇన్వాల్వ్మెంట్లో జరిగింది అనే ఒక అవకాశాన్ని పట్టి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, అవును, అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ నెత్తి మీద కూర్చొని చంద్రబాబు నాయుడు నెత్తి మీద గురువుకే శటకోపం పెట్టాడు. అది వేరే విషయం. ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి అక్కడ సీటు. ఎప్పటి నుంచో పనిచేసిన ఆయనకి వదిలేసేసి ఈయనకి ఇచ్చారు సీటు. సరే ఇచ్చారు, 2 సార్లు నువ్వు గెలిచావు. గెలిచినప్పుడు వైసీపీ మీద నువ్వు ఎంత దూకుడుగా మాట్లాడావు అందరూ చూశారు. ఆ తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి గెలిచిన పార్టీని వదిలిపెట్టి అదే నువ్వు ఎవరినైతే దూషించావో మళ్ళీ ఆ మనుషులతోటే దగ్గరికి వెళ్ళి ఈ మనుషుల్ని ఎలా మాట్లాడావో అన్నీ చూశారు. అయితే నా అభ్యంతరం ఏంటంటే ఎవరైనా సరే ఇదేదో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో చెయ్యాలనుకున్న ప్రోగ్రాము లేట్ అయింది అనే మాట తప్పు. అవును, నా దృష్టిలో ఇదే. దీని గురించే ఇప్పుడు చాలామంది టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన 2 months నుంచే నెక్స్ట్ డే నుంచే వల్లభనేని వంశీ గారి కోసం టార్గెట్ అయితే ఉంది. టార్గెట్ ఉంది అంటే కక్ష సాధింపు అవుతుంది. అది ఈవెన్ టార్గెట్ గురించి మనం మాట్లాడుకున్నది టార్గెట్ అనడం అనేది రాంగ్ మాట. ఏబిఎన్ డిబేట్ లో వెంకటకృష్ణ గారితో ఏమన్నారంటే టార్గెట్ అంటే అనుకోండి, ఒక తల్లిని మీ ఇంట్లో ఒక ఆడబిడ్డని తిడితే మీరు ఊరుకుంటారా? మీ తల్లిని తిడితే ఊరుకుంటారా? మీ భార్యని మీరు తిడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. లోకేష్ గారు ఎందుకు ఊరుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మీరు సంయమనం పాటించవచ్చు. టైం వచ్చినప్పుడు తొక్కాలని చూస్తారు. ఇప్పుడు టార్గెటే అనుకోండి, అందులో దాచింది ఏముంది? అదే కదా అని ఆయనతో అడగడం, వెంకటకృష్ణ గారితో అడగడం జరిగింది. బుద్ధా వెంకన్న గారు బోల్డ్గా మాట్లాడింది బాగానే ఉంది. ఓకే, కానీ ప్రజలకి అధికారం వచ్చింది కదా అని చెప్పి మన చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజలపైన వీళ్ళు మేము 30 ఏళ్ళు పరిపాలిస్తాము అనే ఒక టార్గెటెడ్గా పరిపాలన చేయటం కానీ కక్షలు తీర్చుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా తీసుకుంటున్నారు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే గనక అది మంచిది కాదు. ఇప్పుడు ఇది డ్యూ ప్రాసెస్లోనే చేశారు. ఇప్పుడు ఇతను అరెస్ట్ ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అరెస్ట్ వారెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నీట్గా పొద్దున్నే ఇంటికి వెళ్ళారు. వెళ్ళి బాబు నీ పైన ఈ అభియోగాలు ఉన్నాయి,
నేను అరెస్ట్ చేస్తాము అని అంటే ఆయన ఒక 45 మినిట్స్ టైం తీసుకున్నాడు. ఈ 45 మినిట్స్లో ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పిన మనిషి డ్రెస్ చేంజ్ చేసుకుంటానికి 45 మినిట్స్ ఏం పట్టదు. కాకపోతే ఆయన చాలా ఫోన్లు మాట్లాడుకున్నారు. అవును. సరే ఫోన్లు మాట్లాడుకుంటే ఆ విషయంలో కూడా ఒక లేడీ కానిస్టేబుల్ ఉందంట. ఆవిడ ఏమిటది ఫోన్లు అట్లా మాట్లాడుకోవటం, ఫోన్ ఇచ్చేయమని అని ఆవిడ చెంపదెబ్బ కొట్టింది అని ప్రచారం జరుగుతుంది. నేను అనుకోవటం అలా జరిగి ఉండదు. కొట్టరు. కొట్టరు. ఫోన్ లాక్కుంటారేమో ఫోన్ అయితే గానీ లాక్కుంటారు కానీ 45 నిమిషాలు మాట్లాడినందుకు లాక్కోవచ్చులే గానీ. లాక్కోవచ్చు కానీ కొడతారని అయితే అనుకోను. ఎందుకు అనుకోనంటే, ఎందుకు అనుకోకూడదు మనము అని అంటే, అసలు ఇంకా పోలీసులు కొట్టే అధికారం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు మీ అందరికీ అనిపించవచ్చు, వంశీ చేసిన దానికి, వంశీ మాట్లాడిన మాటలకి అతన్ని కొట్టాలి అని అనుకోవటం మీ వైపు నుంచి అది కరెక్ట్ కావచ్చు, కానీ ప్రభుత్వం వైపు నుంచి కరెక్ట్ కాదు. ఏదైనా ప్రాసెస్ ప్రకారం జరగాలి. ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు, 45 నిమిషాలు టైం ఇచ్చారు, ఆ తర్వాత విజయవాడ తీసుకెళ్లారు. విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత కూడా స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు చేసిన తప్పు ఇది, నువ్వు చేసిన పని ఇది అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా మాట్లాడారు. మాట్లాడి బాగా టైం తీసుకుని చివరికి అర్ధరాత్రి 2:30 లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆయన రిమాండ్ చెప్తే అప్పుడు 2:30కి తీసుకెళ్ళి రిమాండ్ చేశారు. 14 రోజుల వరకు. 14 రోజులు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎక్కడైనా సరే నిబంధనలు అతిక్రమించినట్లు కానీ, చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు కానీ, కక్ష సాధింపు చేసినట్లు కానీ ఉందా? సిస్టమాటిక్ వెళ్ళారు, చట్టపరంగా వెళ్ళారు. చట్టపరంగా సిస్టమ్ తాను చట్టం తన పని తాను చేసుకుంటున్నట్లు వెళ్ళారు. ఏ ప్రభుత్వమైనా ఇలాగే ఉండాలి. ఓకే. అంతేగాని ఒక పోస్ట్ పెట్టారని వాళ్ళని కక్ష సాధింపు చర్యలు చేయటం, వాళ్ళకి జీవితాలే లేకుండా చేయడం. ఇప్పుడు రంగనాయకమ్మ గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, ఆవిడ జీవితాన్ని అతలాకుతలం చేశారు. ఆవిడ వచ్చి ఆ రాష్ట్రంలో బతకడానికి కష్టమైపోయి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో బతికిన పరిస్థితి. ఈ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఆవిడ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇవి. అవును. నన్ను మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు, అమ్మ మీరు పద్దాకా వస్తే మా ఉద్యోగాలు పోతాయి, మీరు రాకండి మా ఆఫీస్కి, ఆమె ఏదో ట్రేడ్ లైసెన్స్ కోసం అని వెళ్తే. సరే ఇవన్నీ చాలా జరిగినాయి. ఒక జర్నలిస్టుని అర్ధరాత్రి వాట్సాప్లో ఏదో ఫార్వర్డ్ చేసినందుకు ఆయన్ని, అంటే వీళ్ళు ఇలా చేయడం వెనక మన కారణం ఏంటి అంటే, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మా వైపు నుంచి చర్యలు ఎలా ఉంటాయి అని చెప్పాలనుకున్నారు. బెదిరింపు ఇలా బెదిరించాలనుకున్నారు. ఓకే. ఇది అసలు విషయం, ఇది ఇక్కడ. ఓకే. సరే వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయలేదు కదా, ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఏదైనా డ్యూ ప్రాసెస్లోనే వెళ్తుంది. కాకపోతే కొంతమంది అత్యుత్సాహంతో మీడియాలో నెక్స్ట్ ఇంకా గుడివాడే, గన్నవరం అయిపోయింది, గుడివాడే, నాని, ఇట్లా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడొద్దు. మీకు ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా ఇది శత్రువుకి ఒక రకంగా మీరు సహాయం ఇచ్చినట్లు లెక్క. అంటే నిన్న బుద్ధ వెంకన్న గారు అదే మాట్లాడారు. నెక్స్ట్ ఇప్పుడు కొడాలి నాని అనుకోండి, ఎందుకంటే అంతలా దూషించిన వ్యక్తి, అంతలా చేసిన వ్యక్తి, ఈవెన్ ఈ కొడాలి నాని ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు పైన ఒక పని, నా నోటితో కూడా చెప్పకూడదు, ఒక పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన వ్యక్తి కొడాలి నాని. అలాంటి నీచమైన మాటలు మాట్లాడాడు కొడాలి నాని. అలాంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్పు కాదు అన్నట్టుగానే ఆయన చెప్తున్నారు. చట్టపరంగా తీసుకుంటే తప్పు కాదు, ఈ మాటలు అన్నారు కాబట్టి చర్యలు తీసుకుంటామంటాం కరెక్ట్ కాదు. వాళ్ళపైన వాళ్ళు చేసిన నేరాలు ఏవో ఉంటాయి, ఏమీ లేకుండా ఉండవు. ఆయన క్యాష్నో ఓ కేసు ఉందండి, తీయండి బయటికి. అవును, ఎవరొద్దంటారు? అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కాబట్టి మేము క్యాసినో మీద కేసు పెడతాము అంటే కరెక్ట్ కాదు కదా. అవును. వీళ్ళకి కూడా ఒక్కొక్కసారి సంయమనం కోల్పోతున్నారు. అసలు వాళ్ళు ఆల్రెడీ బోల్డ్ కేసులు, బోల్డ్ నేరాలు చేస్తున్నారు. వాటిని తీయండి మీరు చాలు. ఇప్పుడు వాళ్ళు కొత్త నేరాలు చేయరు. ఇప్పుడు ఉన్న నేరాలు ఉన్న నేరాలు బయటికి తీస్తే చాలు. అసలు క్యాసినో సంగతి ఏంటి చెప్పండి? సంక్రాంతి అప్పుడు జరిగింది అదేగా, కన్వెన్షన్ లో కొడాలి నాని గారికి సంబంధించిన గుడివాడ కే కన్వెన్షన్ అక్కడ జరిగింది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నిన్న తోలుకట్లో ఒక ఫామ్ హౌస్లో
కోడిపందాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. అసలు అక్కడ క్యాష్ ఎంత దొరికిందో తెలుసా? 50 లక్షల క్యాష్ దొరికింది. 50 కార్లు. 50 లక్షలు గారు, 50 కార్లు. కారుకో లక్ష. ఆ. మళ్ళీ నిర్వాహకుల దగ్గర ఒక 5 లక్షలు ఇట్లా దొరికిందంట. ఎప్పటి నుంచో సాగుతుందంట దందా. ఆ ఫామ్ ఎవరిది అనుకుంటున్నారు? పోచారం శ్రీనివాసరెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీది. దాన్ని ఇంకొక ఆయన రెంట్కి తీసుకున్నాడు. ఈయనకి సబ్ రెంట్కి ఇచ్చాడు, సబ్ లీజ్కి ఇచ్చాడు. మరి ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి మీద కూడా కేసు అవుతుంది. ఆయనదే కదా, ఫామ్ హౌస్ ఆయనదే కదా. మరి ఆ తీసుకున్న అతని మీద ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్ మీద కేసు ఉందంట. వాడు బీఆర్ఎస్ టికెట్ ఆశించాడంట కూకట్పల్లిలో. ఆశించి టికెట్ తెచ్చుకోవటం కోసం, ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం 25 లక్షలు పెట్టి అంబులెన్స్ ఇచ్చాడంట. ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తారంటే ఇట్లా వీళ్ళు చేసే యదో పనుల గురించి మాట్లాడుకోకుండా ఉండాలి, పట్టించుకోకుండా ఉండాలి అని చెప్పి చేయటం అన్నమాట. మరి ఇక్కడ అరెస్ట్ చేశారు నిన్న, ఈ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. క్యాసినో మీద కూడా మీరు అట్లా చేయండి, ఎవరొద్దంటారు? కాకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టాడనో, లోకేష్ని తిట్టారనో కాదు, వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి చట్టాన్ని మనం గౌరవించాలి అనుకుంటే గనక చట్టాన్ని ఉపయోగించి దోషుల్ని శిక్షించాలని మనం కోరుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.